మూడు పదుల వయసొచ్చిన మోక్షాజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై పరిచయం కాలేదు. మోక్షాజ్ఞ ఎంట్రీ 10 ఏళ్లు ఆలస్యం అయినట్లే లెక్క. ఒక దశలో మోక్షాజ్ఞకు ఆసక్తి లేదనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. బాలకృష్ణ మాత్రం పట్టు వదలకుండా అతని మనసు మార్చారట. హీరో కావాలని డిసైడ్ అయ్యాక మోక్షాజ్ఞ సినిమా సెట్స్ కు వెళ్లడం ఆరంభించాడు. వీరసింహారెడ్డి, భగవత్ సింగ్ కేసరి షూటింగ్స్ కి మోక్షాజ్ఞ హాజరయ్యేవాడు. ప్రశాంత్ వర్మతో ప్రాజెక్టు ఓకే అయింది. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అనూహ్యంగా ఆ ప్రాజెక్టు రద్దయింది. గత ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కాల్సిన మోక్షాజ్ఞ, ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చటం లేదు. ప్రశాంత్ వర్మతో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణమనే వాదన ఉంది. దీంతో ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 కథను బాలకృష్ణ స్వయంగా రాసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి తానే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నాడు. ఈ కథనే దర్శకుడు క్రిష్ చేతిలో పెట్టారు. ఆదిత్య 999 లో బాలకృష్ణ, మోక్షాజ్ఞ నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణ జూన్ లేక జులైలో గోపీచంద్ మలినేని మూవీ స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత ఆదిత్య 999 పట్టాలెక్కనుంది.